ఇష్టపడుతున్నాడు. ఇక్కడ నువ్వు భక్తిగా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. I prophesy in the mighty name of Jesus. ఈ ప్రాంగణంలో ఒక మహిమ ఈ స్థలాన్ని కమ్ముకున్నది. అది ప్రతి వ్యక్తిని నీలోనికి రావాలని ఆశపడుతుంది. సమస్యను సాగిపోతున్నావు, నీ రోగాన్ని చూసి సాగిపోతున్నావు, నీకున్న అప్పులు చూసి నువ్వు ఆగిపోతున్నావు, నీకున్న రోగము, నీకున్న వ్యాధి, నీకున్న నిందలు, నీకున్న సమస్యలు బట్టి నువ్వు ఆగిపోతున్నావు సాగిపోకుండా. కానీ చూడవలసింది ఈ సమస్యలు కాదు, చూడవలసింది నీ ప్రక్కన ఉన్న దేవుని సన్నిధిని చూడాలి. సంఘాలకు వెళ్ళాను. నేను దేవుడు కృపను, దేవుడి దర్శనాన్ని అక్కడ చూశాను, కానీ నేను పొందలేకపోయాను. అయ్యగారు అక్కడ ఉండి పిలిచాడు. గర్భవతులు కాబోతున్నావు, కన్సీవ్ కాబోతున్నావు. నేను చెక్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చింది. దేవుడు డాడీ చెప్పే ప్రతి వాక్యం ప్రతి జీవితంలో నెరవేరుస్తుంది. ఇచ్చే ప్రతి వాగ్దానము నాకు అయితే ఒక అద్భుతం, ఒక అసలు చూస్తేనే కనురిప్ప కలిగినట్టున్నది. చాలా అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి. మాంత్రిక శక్తి నుంచి, చేతబడి శక్తి నుంచి చాలా విడుదల కలుగుతుంది. జీవితంలో కని విని ఎరగని ఇది ఒక అద్భుతం, అసలుగా మామూలుగా జరుగుతలేదు. ఇది చివరి కడవరి ఉజ్జీవం. ఇది మొత్తం నాకు పొద్దు లేదు, మనశ్శాంతి లేదు, అసలు ఏమి లేదు. అసలు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా రిపోర్ట్లు టెస్టులు చేస్తే అన్నీ నార్మల్ రిపోర్ట్లు ఉన్నాయమ్మా అన్నారు. పాస్టర్ గారు ఎప్పుడైతే నన్ను ముట్టి ప్రార్థన చేశాడో అప్పటి నుంచి నాలో ఉన్న చీకటి ఆత్మ వెళ్ళిపోయింది. అసలు 2 years నుంచి నాకు మనశ్శాంతి అనేది లేకపోవడము, ఇంట్లో గడిబిడి కావడము, పిల్లలతో కానీ బయటతో కానీ అసలు ప్రతి ఒక్కరితో గడిబిడి అవ్వడము. ఎప్పుడైతే లాస్ట్ మంత్ ప్రేయర్కి వచ్చానో అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కానీ, ఆరోగ్యం కానీ, ఇంట్లో ప్రతి ఒక్క విషయాన్ని కానీ, ఫుడ్ విషయంలో కానీ దేవుడు నన్ను ఎంతో ముట్టి స్వస్థపరిచాడు. అప్పుడు చేతబడి శక్తుల నుంచి పీడింపబడుతుంటే అయ్యగారి ద్వారా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు విడుదలిచ్చిండు. ఇప్పుడు ఆరోగ్యం చాలా మంచిగా ఉంది. నాకు 12 సంవత్సరాల నుండి మంత్రాలు, దురాత్మ శక్తులు, ఎన్ని చర్చలు తిరిగినా ఎక్కడ పైనా తగ్గుతలేదు. చాలా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అంతా తిరిగితే వాళ్ళు ఏమంటున్నారంటే కిడ్నీకి ఏం చేయలేమమ్మా, అది ఏజ్ అయిపోయింది కదా, ముడత వస్తుంది అంటే యూరిన్లో కొంచెం బ్లడ్ పడుతుంది. పడిపోయాక మళ్ళీ అయ్యగారు స్టేజ్ మీద పిలిచి ఇట్లా కిడ్నీ ప్రాబ్లం అయ్యగారు అంటే ప్రేయర్ చేసింది. యూరిన్ టెస్ట్ తీసుకొని పోయినా మండే, ఇక్కడ వచ్చిన 2 రోజులు తీసుకొని పోయినాక చూసి ఏం లేదమ్మా, నార్మల్ ఉంది యూరిన్, ఇక మందులే అవసరం లేదు. ఇక 2007 నుండి నేను సఫర్ అవుతున్నా. ఈ సైడ్ రైట్ సైడ్ నాకు రిప్స్ కింద స్వెల్లింగ్ వచ్చి బాగా పెయిన్ వస్తుంది. అప్పుడప్పుడు ఎక్కువసేపు నేను కూర్చోలేకపోయేదాన్ని కూడా. అన్నీ ప్రేయర్ చేశారు, తైలాభిషేకం చేశారు, రిలీఫ్ అనమాట. మొత్తం అక్కడ అసలు పెయిన్ లేదు. అయితే నాకు గ్యాస్ నొప్పండి. మాస్టర్ గారు వచ్చిల్లా నన్ను తాకారు, నాకు తగ్గిపోయింది. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, బాగుంది, నాకు చాలా బాగుంది. తొమ్మిదో నెల 2వ వారంలో వచ్చినాను. ఫస్ట్ జాబ్ కూడా లేకుండే, అంతకుముందు నెల జాబ్ పోయింది. ఇక్కడికి వచ్చి 9వ నెల వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన ఎంబడే 2వ రోజుకే, మండే రోజే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నాకు జాబ్ వచ్చింది. సాతాను శక్తులతో చాలా అల్లరిగా ఇక్కడ ఏ విధంగా అయితే అయ్యగారు బాగుపరుస్తున్నారు, నేను
నేను ఆ విధంగా మా ఇంట్లో చేసేదాన్ని. 2 సంవత్సరాల నుంచి ఎంతో వేదన పడ్డా. నేను ఆగస్టు నెలలో వచ్చిన దేవుడు నాకు అయ్యగారి ద్వారా ప్రేరు చేసిండు, స్వస్థత ఇచ్చింది, విడుదల వచ్చింది. మా అన్నకి అస్తమా ప్రాబ్లం ఉండే, చనిపోతారు, ఊపిరాడదు అని చెప్పారు. ఐసీయూలో ఉన్నప్పుడు మేము డాడీకి కాంటాక్ట్ అయ్యాము. అక్టోబర్ నెలలో మా అన్న కోసం డాడీ ప్రేర్ చేశారు. మా అన్న మాకుండు మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు మా అన్న మాకు ఉండడు అని చెప్పిన స్టేజ్లో ఇప్పుడు మా అన్న మాకు జాబ్ చేసి మరి పెడుతున్నాడు. ఫీలింగ్స్ డెలివరెన్స్ కూడా చాలా బాగా జరిగాయి, బాగా అనిపించింది. మీరు కూడా ఇక్కడికి వచ్చి స్వస్థత పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫేక్ అంటే ఏం లేదండి, దేవుడు అభిషేకం మన విశ్వాసమే. మనం వచ్చి విశ్వాసంగా ప్రార్థన చేసుకుంటే మనకి ఇక్కడ కార్యాలు జరుగుతాయి. నా వైఫ్ వచ్చేసి సాతాన్ అంధకార శక్తులతోనే చాలా ఇబ్బంది పడింది. నేను ఆగస్టులో నేను వైఎంసీలో అటెండ్ అయినా, అయ్యగారి చేత ప్రేయర్ చేయించిన. మా అమ్మకి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి సమస్య లేదు, ఏది సాతాన్ అంధకార శక్తుల సమస్య లేదు. లోకంలో చూస్తే ఏకపరంగా చూస్తే ఇవన్నీ ఫేకు అది ఇది అని అంటున్నారు, కానీ అది అన్నీ ఉత్తమ చెట్లు. కానీ అయ్యగారికి ఇచ్చిన ధన్యత గ్రేట్, అది అయ్యగారికి ఇచ్చిన ధన్యత గొప్పది.